బృందావనం వేలంపాట దగ్గరికి లాస్యతో కలిసి అశోక్ రావడం వంశీ, రేణు, రఘు షాకింగ్లా చూస్తుంటే అంతకన్నా ఎక్కువగా అశోక్ కూడా ఆశ్చర్యపోతూ బృందావనం దగ్గరికి తీసుకొచ్చావేంటి లాస్య అని అడుగుతాడు. ఈరోజు బృందావనం వేలంపాట కదా బావా అంటుంది లాస్య. ఆ విషయం తెలియని అశోక్ లాస్య మాటలకు షాక్ అవుతూ లోపలికి చూస్తాడు. లోపల వేలంపాట కోసం వచ్చిన జనాలు కూర్చొని ఉండడం చూసి, అంటే ఈ రోజుతో ఈ బృందావనం వంశీ దీవెలది కాకుండా పోతుందా అని మనసులో బాధగా అనుకుంటుండగానే మావయ్య అన్నయ్య కంపెనీ పని మీద ముంబై వెళ్ళారు. వాళ్ళ తరపున ఈ వేలంపాటని మనల్ని చూసుకోమని చెప్పారు. అంటే ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఈ వేలంపాటలో నువ్వే పార్టిసిపేట్ చేస్తున్నావు బావా అంటుంది. ఆ మాటలకి అశోక్ కోపం తెచ్చుకుంటూ, ఏం మాట్లాడుతున్నావు లాస్య? నువ్వు అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఈ వేలంపాటలో నేనెలా పార్టిసిపేట్ చేస్తాను అంటాడు. తప్పదు బావా, మావయ్య అన్నయ్య అనుకోకుండా ముంబై వెళ్ళారు. వాళ్ళు ఉంటే నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండకపోయేది. వాళ్ళు లేరు కాబట్టి నిన్ను ఈ వేలంపాటలో పార్టిసిపేట్ చేయమన్నారు. ఈ పని చేయకపోతే మళ్ళీ మావయ్యకి బీపీ పెరిగి గుండెపోటు రావచ్చు. అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు బావా అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతున్నది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.